పోతన గారు అసలు కఠినంగా మాట్లాడరు. ఆయన పద్యాలు అంత సౌమ్యంగా ఉంటాయి. అటువంటి పోతన గారు భాగవత ప్రారంభంలో ఒక మాట అన్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులునుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అమ్మ వాణ్ణి కంటున్నప్పుడు మృత్యు సదృశమైన వేదన పొందింది. ఎంత రక్తం పోయిందో. ఒక్కొక్కసారి తల్లి బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు. ఆమె బ్రతకదు అని కూడా చెప్తారు. నన్ను కన్నప్పుడు మా అమ్మగారు బ్రతకరు అని చెప్పారట. ఈవిడ ఒక్కనాటికి బ్రతకరు, అదృష్టం ఉంటే ఆ బిడ్డ బ్రతకచ్చు అని చెప్పారు. కానీ ఏమో భగవత్కృప, నేను మా అమ్మ కూడా బ్రతికాం. కాబట్టి మృత్యు సదృశమైన వేదనలు పొంది పిల్లవాడిని కంది. ఆ పిల్లవాడికి ప్రేమ లేకపోతే మనిషిలో ఏదో ఒక మంచితనాన్ని చూసి అందరినీ ప్రేమించడం రాకుండా ఇంకా కనపడ్డ ప్రతి వాణ్ణి వెనక్కి తిరగగానే విమర్శించడం ఒకటే అలవాటైతే అది ఎట్లా మనుష్య జన్మ అవుతుంది? అసలు దయ లేకపోతే ఇతరులలో ఒక్క గుణం నీకు కనపడలేదా? ఏదో ఒక్క గుణమన్నా లేకుండా ఉంటాడా మనిషి అన్న తర్వాత? ఒక్క మంచి గుణమైనా ఉంటుంది. ఏ ఒక్క గుణం కనపడకుండా ఎప్పుడూ ఇతరులలో ఉన్నటువంటి దోషాలే కనపడితే అది వాళ్ళది కాదు, దోషం మనదవుతుంది. తప్పులెన్నువారు తండోపతండంబులు విజనులకెల్లా ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన. తప్పు లేనివాడెవడు లోకంలో? అందరికీ తప్పులుంటాయి. ఎవరూ తప్పు లేనివాడు కాదు, ఎక్కడో అక్కడ ఏదో దోషం చేసిన వాడే. కానీ తప్పు ఉండడం తప్పు కాదు, అస్తమానం ఇతరుల యొక్క తప్పు పట్టడం పెద్ద తప్పు. ఇతరుల యందు నీకు ప్రేమ పెరగాలి అంటే ఇతరుల యొక్క గుణములను చూడడం నీకు అలవాటు కావాలి. ఎంతకాలం పూజామందిరంలోనే భగవంతుణ్ణి చూస్తావు? విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి. అంతటా భగవంతుణ్ణి చూసిన నాడు నీకు సమాజాన్నంతటినీ కూడా అట్లా ప్రేమించగలిగిన లక్షణం వస్తుంది. అందుకు సరస్వతీ పూజ చేయిస్తారు. శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ చేయించడం అంటే పిల్లల్ని తీసుకొచ్చి పుస్తకాలు పెట్టి పూజ చేయించడం కాదు. సరస్వతీ పూజ అంటే శారదా నవరాత్రుల్లో కాకినాడలో మేము చేస్తుంటాం. అంటే మేము చేస్తున్నాం అంటే మా గొప్ప కాదు, శాస్త్రం చెప్పిన పూజ. సరస్వతీ పూజ అంటే సమాజ హితమునకు ఏది అవసరమో అది ఏ పరికరము ద్వారా అభివ్యక్తమవుతోందో దాన్ని ఎవరు వాడుతున్నారో వారు ఆ పరికరమునకు పూజ చేయాలి. ఒక పురోహితుడు పంచాంగం పెట్టి పూజ చేస్తాడు, ఒక రైతు నాగలి పెట్టి పూజ చేస్తాడు, కుండలు చేసే ఆయన దానికి సంబంధించిన పరికరం పెట్టి పూజ చేస్తాడు, వైద్యుడు గుండె చప్పుడు వినే పరికరం అక్కడ పెట్టి పూజ చేస్తాడు, ఒక శిల్పి ఉలిని అక్కడ పెట్టి పూజ చేస్తాడు, ఒక సాంకేతిక పట్టభద్రుడు ఆయన వాడేటటువంటి ఇంగ్లీష్లో టీ అక్షరం లాంటి బద్ద అక్కడ పెట్టి పూజ చేస్తాడు. ధర్మశాస్త్రాలు నమ్ముకున్న వ్యక్తి రామాయణ భారత భాగవతాది గ్రంథములను అక్కడ పెట్టి పూజ చేస్తాడు. ఒక ఇల్లాలు వంట గరిటె పెట్టి పూజ చేస్తుంది. ఆమె అంత బాగా వండి పెడుతోంది కాబట్టి ఆ యజమాని పిల్లలు శక్తితోటి మంచి పనులు చేయగలుగుతున్నారు. మేము సరస్వతీ పూజ చేస్తే పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి, ఇంజనీర్ల దగ్గర నుంచి, సంగీతవేత్తలు, వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు, ఫిడేలు వాయించేవాళ్ళు అందరూ అన్ని పరికరములు, వసంత మంటపం అంతా నిండిపోతుంది. అన్ని పరికరాలు పెట్టి అందరూ వచ్చి అన్నీ పూజ చేస్తారు. అటువంటి ప్రత్యేక పూజ సరస్వతీ పూజ. అంటే ఇన్ని ఉపకరణములలోంచి వాళ్ళ యందు సరస్వతి అభివ్యక్తమవుతోంది. గోడ కట్టే వ్యక్తి అంత అందంగా గోడ కట్టకపోతే ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా భద్రంగా ఉంటావు? అందుకని తాపీ పెట్టి తాపీ వారితో పూజ చేయిస్తాం. అందరం కలిసి కూర్చుని పూజ చేస్తాం. ఆయా పరికరముల నుండి సరస్వతి వస్తోందంటే సమాజంలో అందరూ అలా ఉండడం వల్లే నువ్వు సంతోషంగా ఉండగలిగావు. సరస్వతి చదువు ఒక్కటే కాదు, ఇన్ని రూపాలలో అభివ్యక్తమగుచున్నది. ఇన్ని కలిస్తే తప్ప కాదు. ఇస్రో ఒక్క ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే దాని వెనక ఉన్న పరిశ్రమ విని నేను ఇవాళ ఆశ్చర్యపోయాను. అసిధారావ్రతం
ఎంత కష్టపడి చిట్ట చివరికి అన్ని వేల విషయాలన్నింటినీ పరిశీలనం చేసి చివరికి ఉపగ్రహానికే విడిచిపెట్టి అంత బాగా ఉందన్న తర్వాత అప్పుడు అది అంతరిక్షంలోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత మనందరం పండగ చేసుకుంటున్నాం.